హలో. హా శ్యామ్, ఎలా ఉన్నావు? ఓకే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? ట్రై చేస్తున్నాను రా, లీవ్ దొరకట్లేదు. మేబీ 3 monthsలో వచ్చేస్తాను. మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఒక్కసారైనా వస్తున్నా అనే గుడ్ న్యూస్ చెప్పకండి. నాకు కూడా రావాలనే ఉంటుంది కదరా. సిగ్గు లేకుండా పెళ్ళైన వారానికే వదిలేసి కువైట్ వెళ్ళిపోయావు. నేనేమైనా నా కోసం వచ్చానా? మన ఫ్యూచర్ బాగుండాలనే కదా నేను ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నాను. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. కరెక్టేనే, డబ్బే ముఖ్యం కాదు. మనకు కావాల్సిన వాటన్నిటికీ డబ్బే కావాలి. ఆ డబ్బే లేకుంటే మనకు విలువే లేదు. ఓకే, అర్థం చేసుకుంటావా లేదా? సరే, ఫోన్ పెట్టేసి. నా రాతే ఇంతలే, ఏదోలా చేస్తాను. హాయ్ మేడం. హాయ్. నేను ఈ లాస్ట్ ఫ్లాట్లోకి రెంట్కి వచ్చాను. కొత్తగా వచ్చామండి. అనుకోకుండా కొద్దిగా తాగటానికి వాటర్ ఇస్తారా? షూర్. ఇదిగోండి వాటర్. మీ ఇల్లు సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. మా ఆయనే నా టేస్ట్కి తగ్గట్టుగా చేయించారు. ఒక్కసారి మీ ఇల్లు చూడొచ్చా? యా, షూర్. చూపిస్తారండి. హా, బాగుంది. అదే ఇంట్లో ఫర్నిచర్ అంతా బాగుందని చెప్తున్నా. ఓ థ్యాంక్ యూ. నాకేంటో కొద్దిగా హెడేక్గా ఉంది. కొద్ది కాఫీ తీసుకొస్తారా? అదే కొత్తగా వచ్చాం కదండి, ఇంకా ఏం సర్దుకోలేదు ఇప్పుడు వరకు. ఓకే, కూర్చోండి, తీసుకొస్తాను. అబ్బా, దీని కులుకో. కాఫీ తీసుకోండి. కూర్చోండి. పర్లేదు. అయ్యో, మీరు అలా నుంచుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ప్లీజ్ అండి, కూర్చోండి. ఇట్స్ ఓకే. అవును, ఇంతకీ మీ పేరేంటన్నారు? ఇంకా నా పేరు చెప్పలేదే. అయితే చెప్పండి. నా పేరు లంకేశ్వర్. షార్ట్గా ఈశ్వర్ అని పిలుస్తారు. నైస్, బాగుంది. మీ పేరు? హరిణి. సూపర్. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చారా? లేదండి, ఐ వాంట్ టు అచీవ్ మై గోల్స్. వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటో ఆ గోల్స్? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. మంచి డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక. అవునా? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు చేయట్లేదా? కానీ వదిలేసాలేండి. సరే, మీ వారేం చేస్తారండి? మాకు పెళ్ళైన వారానికే మా ఆయన కువైట్ వెళ్ళాడు. వస్తాను వస్తాను అని చెప్పి ఇప్పటికీ 1 సంవత్సరం అయింది, ఇంకా రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ చేసి రమ్మని చెప్పినా అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు రావడం కుదరదు అన్నారు. అలాంటప్పుడు తెలిసి కూడా వెళ్ళడం ఎందుకు? అవసరమా చెప్పండి? మీ ఆయనకి హార్ట్ లేదబ్బా. ఇంత అందమైన ఇంత అందమైన మనసున్న భార్యను వదిలేసి అలా డబ్బెనకాల పరిగెత్తాడు. చచ్చ. బాగా సంపాదిస్తాడు మా ఆయన. అన్నీ నా పేరు మీదనే కొంటాడు. ఈ ఇల్లు కూడా నా పేరు మీదనే ఉంది. మరి మీకు డాన్స్ అంటే అంత ఇష్టం అన్నారు, ఇలా పెళ్లి చేసుకుని సంసారంలో పడిపోయారు. తప్పక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. తప్పక? మా నాన్న ఫ్రెండ్ అంజయ్య అంట. మా నాన్నకి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశారు. అయితే చాలాసార్లు మా ఇంటి కోడల్ని చేసుకోవాలని మా నాన్నగారితో మాట్లాడుతుండేవారంట.
సో మా నాన్నగారు మాట ఇవ్వడంతో చేసుకోవాల్సి వచ్చింది. హలో మేడం, అసలు మీరు డాన్స్ ఎందుకు మానేయాల్సి వచ్చింది అది చెప్పండి. పెళ్ళైంది కదండి, ఇక రోజంతా ఒకటే డాన్స్. పెళ్ళైతే మానేస్తారా? పెళ్ళైన చాలా మంది లేడీస్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రాంలు ఇస్తున్నారు, టీవీల్లో కూడా షోలు ఇస్తున్నారు. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఓ నేను చేయిస్తా ప్రాక్టీస్. రియల్లీ? ఎస్, కానీ నేను ప్రాక్టీస్ చేయించినందుకు కొద్దిగా ఫీజు మాత్రం తీసుకుంటా. అయ్యో దానికేముందండి, తప్పకుండా ఇస్తాను. ఓకే మేడం, రేపటి నుంచి మీకు ప్రాక్టీస్ మొదలు పెడతా. రేపటి నుంచేనా? నిజంగా? ఎస్. థ్యాంక్ యూ అండి. రేపటి నుంచి నేనే డాన్స్ మాస్టర్ మీకు. ఓకేనండి. సరే, నాకు టైం అవుతుంది, హోటల్స్ మూసేస్తారు కదా, అసలే కోవిడ్ టైము. అదేంటి హోటల్స్ మూసేయడం ఏంటి? నేనుండేది ఒక్కడిని, సింగిల్ గాడిని. నాకెంత కావాలి? కొద్దిగా, అదేదో హోటల్లో తినేస్తే సరిపోద్ది. అదేం కుదరదు, ఈ రోజు నుంచి మా ఇంట్లోనే భోజనం. మీ ఇంట్లోనా? ఎలాగో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, ప్లీజ్ మా అయితే మీరు కొంచెం తింటారు. సో ఇద్దరం కలిసి భోంచేద్దాం, భోంచేశాక ప్రాక్టీస్ మొదలు పెడదాం. ఓకే మేడం. సరే, వెళ్ళనా మరి? ఆ, మీ ఫోన్ నెంబర్? వాళ్ళో పడిందిరా పెట్ట. సేవ్ చేశాను. ఈశ్వర్ టచ్లో Thank you. ఉంటారుగా? ఉంటా. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రా. మీ గురించే ఎదురు చూస్తున్నాను. ఫుడ్ రెడీ అయింది, వస్తారా? ఓకే హరిణి గారు, సరే వస్తున్నాను. ఓకే. హాయ్ హరిణి. గుడ్ ఈవినింగ్ మాస్టర్, రండి కూర్చోండి. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. భోంచేద్దాం రండి సార్. సరే, అలాగే. ఇంకా స్టార్ట్ చేద్దామా డాన్స్? మ్యూజిక్ స్టార్ట్. ఇదేంటి, నా భార్య వీడియో ఇందులో వచ్చింది? ఇంత దారుణంగా ఎవడు తీశాడు? ఎవడబ్బా ఇడు? ఎవడ్రా నా కొడుకు ఎంత దారుణంగా తీశాడు? హలో హలో శ్యామ్, మీ వైఫ్ చాలా హాట్గా కనిపిస్తుంది కదా ఈ వీడియోలో. నీ పేరేంట్రా? ఎక్కడుంటావు?
ఎందుకురా రేషన్ పంపిస్తావా? ఒకవేళ నీ పెళ్ళాం వీడియో వైరల్ అవ్వకూడదంటే నా అకౌంట్లో 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. అకౌంట్ నెంబర్ వాట్సాప్ చేస్తాను. 1 అవర్లో నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఓన్లీ 1 అవర్. 1 అవర్ ఈజ్ యువర్ గోల్డెన్ లైఫ్. సరే ఉంటానైతే. ఎవడీడు నా భార్య వీడియో తీసి నాకే పంపించాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి వీడికి. నా భార్యని నేను కాపాడుకోవాలి. రండి, చాలా రోజులైంది. ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది మాస్టర్? ఇన్ని రోజులు ఎక్కడికెళ్లారు? అబ్బా, ఈ శారీలో ఏమున్నావే, చూడగానే మూడొచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? ముందు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. సంతకమా? దేనికి మాస్టర్? ఒక వీడియో ఉంది, దాన్ని మీ ఆయనకి పంపించాను. అది చూసి మీ ఆయన 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. 5 లక్షలా? వీడియోనా? నువ్వు మీ ఆయన అనుకుని నాతో జరిపినవన్నీ కూడా వీడియో తీసి మీ ఆయన ఫోన్కు పంపించాను. కనుక ఈ పేపర్ల మీద సంతకం పెట్టకపోతే నీ అందాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేసి. చిచ్చి, నువ్వు ఇంత దుర్మార్గుడివా? నాకు తెలియక తప్పు చేస్తే మాస్టర్ వయ్యుండి నువ్వు చేసే పని ఇదా? నేను డాన్స్ నేర్పించటం ఏంటి? నేను డాన్స్ నేర్పించటానికి నీకేమన్నా అన్ననా, తమ్మున్నా, లేకపోతే నీ ఇంటి పక్కనున్నా? నేను వచ్చిందే నీ ఆస్తి కోసం. నిన్ను కసి తీరా అనుభవించాను. నీ ఆస్తి నాకు కావాలి. సంతకాలు పెట్టవే. చిచి, నేను పెట్టను. నా ప్రాణం పోయినా నేను పెట్టను. నా కోసం మా ఆయన ఎంతో కష్టపడి డబ్బులు బాగా సంపాదించి నాకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ముందు నోరు మూసుకుని సంతకం పెట్టవే. నేను పెట్టను. నా ప్రాణం పోయినా నేను పెట్టను. నాకు మంచి లైఫ్ ఇవ్వడం కోసం శ్యామ్ చాలా దూరం వెళ్ళి కష్టపడుతున్నాడు. అలాంటివాడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు చంపేశావు కదరా. ఛీ! స్టాప్ ఇట్! ఇన్ని రోజులు స్టేషన్కి సంతకం పెట్టడానికి రాకపోయేసరికి ఎక్కడికో పారిపోయావనుకున్నా. ఇక్కడున్నావా నువ్వు? ఏరా లంకేశ్వర్, రాహుల్ భరద్వాజ్, ఇంకా చాలా పేర్లున్నాయి. పదా స్టేషన్కి, నామకరం ఫంక్షన్ ఉంది. అక్కడ తెలుస్తా నీ పని. పదరా. సార్, నేను చెప్పేది వినండి. సార్ ప్లీజ్ సార్.